Hi, this is Priya. Welcome to VS 369 News. VS 369 News వార్తలకి స్వాగతం. డాక్టర్ దారా సుధీర్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో డాక్టర్ దారా సుధీర్ మండల కన్వీనర్ నాగరాజు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్టెడ్ మెంబర్ సయ్యద్ ముర్తుజా అలీ, చౌడయ్య, మాలిక్ బాషా, శివాలింగం, జబ్బార్, నాగిరెడ్డి, పుల్లయ్య, యుగంధర్ రెడ్డి, వెంకటేష్ స్వామి, దాసు, రామకోటి, రాముడు, షాలు, హిదయతుల్లా, సుకూర్ బాషా, మైమకర్ ఖాషి, చిట్టిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాములపాడు గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన పండుగ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్స్, కౌన్సిలర్స్, మరి ముఖ్యంగా పాములపాడులో ఇంత భారీ ఎత్తున ఈరోజు మన దైవంలా భావించే శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఇంత ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకునేందుకు ఈ అరేంజ్మెంట్ చేసిన మన నాగరాజు గారికి, చౌడన్న గారికి, అదేవిధంగా పాములపాడు నుంచి చాలా కష్టపడి ఇంత మంచి ఆర్గనైజేషన్ చేసినందుకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ దినం అంటే ముఖ్యంగా మనము సంఘటితం కావాల్సింది దళిత సోదరులు, బీసీలు, బీసీ సోదరులు మరియు మహిళలు. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా ఎవరైతే అణగబడి ఉన్నారో, ఎవరైతే అంటరానితనానికి లోనై ఉన్నారో, ఎవరైతే కుల వివక్షకి లోనై ఉన్నారో అటువంటి దళితులు, బీసీలు మరియు అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళకి ఒక మార్గాన్ని, సూచికను ఇచ్చినది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ఒక దళితుడిని, ఓ ఎస్సీ కులానికి చెందిన వాడిని. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టినందువల్లే ఈరోజు నేను డాక్టర్ అయ్యాను. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి నేను రావడానికి కూడా ముఖ్యమైన కారణము కీర్తిశేషులు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందరూ అనుకుంటుంటారు బిఆర్ అంబేద్కర్ గారు ఓన్లీ దళితులకు మాత్రమే మంచి చేశారు. కాదు, ప్రతి కులానికి, ప్రతి వ్యవస్థని, ప్రతి సంస్కరణని మార్పు చెందించాలని అహర్నిశలు ఒక దళిత పేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాంగ నిర్మాణ చైర్మన్ గా ఆయన ఎన్ని సంస్కరణలు చేయగలిగారు అంటే దీంట్లో ఒక ముఖ్యమైన స్ఫూర్తి ఏంటంటే చదువు, పోరాడు, సంఘటితము. చదువుకోనిదే ఎవరికి కూడా మంచి జరగదు, నువ్వు మంచి చేయలేవు సంఘానికి. అందుకని అంబేద్కర్ గారు కన్న కళలన్నీ సాకారం కావాలంటే మంచి చదువు అభ్యసించాలి. మన దళితుల్లో, మన బీసీల్లో ఎవరైతే వివక్షకు లోనున్నారో, ఎవరైతే వివక్షకి లోను చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రశ్నించాలి, వాళ్ళందరినీ నిలదీయాలి. అదే మన బిఆర్ అంబేద్కర్ గారి కళ. ఆ కళను సాకారం చేయాలి. తప్పకుండా ఈరోజు పాములపాడులో కాదు,
మొత్తం నందికొట్టు నియోజకవర్గంలో ఈ విషయాన్ని మనము చాలా తీవ్రంగా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికి కూడా కుల వివక్ష ఉంది, ఇప్పటికి కూడా అంటరానితనం ఉంది. ఇది నిర్మూలించాలి, రూపు మాపించాలి. ఇది లేకుండా చేయాలంటే మనందరం సంఘటితం అవ్వాలి, మనందరం కలిసి ఉండాలి. మనం ఓడిపోయాం 2 సంవత్సరాల క్రితం, ఒక చిన్న తప్పు చేశాం, ఓడిపోయాం. కానీ ఒక్క మాట గుర్తుపెట్టి, ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు జరిగింది ఏమీ లేదు. మీరందరూ తెలుసు, 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంస్కరణలు చేశారు. ఆయన చేసిన సంస్కరణలన్నీ కూడాను బిఆర్ అంబేద్కర్ గారి ఏవైతే ప్రణాళిక ఉందో అవి దాని మీద నిర్మితమైనవి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చదువు పోరాట సంఘటన అన్నారో దాన్ని ఆధారంగా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించలేదు. మొట్టమొదటిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అంశము బిఆర్ అంబేద్కర్ గారు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు నవ సూత్రాలు నవరత్నాల్లో పెట్టాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, అయింది ఏదో అయిపోయింది. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఉందాం. తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ నందికొట్కూరులో ఫ్యాన్ రెపరెపలాడుతుంది. అప్పటి నుంచి మన శకం మొదలవుతుంది. దాని తర్వాత ఆ ఫ్యాన్ తెచ్చే ధైర్యం ఎవరికి ఉండదని నేను ఈ సభాముఖంగా అంబేద్కర్ గారి జన్మదినం ముందు మీ అందరికి విన్నవించుకున్నాను. తప్పకుండా మీ అందరితో ఉంటాము, తప్పకుండా మీ కష్ట సుఖాలు పాలు పంచుకోవడానికే వచ్చాము. ఓడిపోయినా మాకు బాధ లేదు, పదవుల కోసం మేము రాలేదు, మేము ప్రజలతో ఉండడానికి కోసం వచ్చాము, ప్రజల కోసమే కష్టపడతాము. ఎవరెవరైతే అన్నగారి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభ్యున్నతిలో తీసుకురావడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదము, ఆశయము. దానికి మేము కట్టుబడి ఉంటాము. తప్పకుండా మీరందరూ ఆలోచించి ఈసారి మాకు సహకారం ఇస్తారని, మాకు తప్పకుండా హెల్ప్ చేస్తారని ఈ సభాముఖంగా నేను మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ పేరు పేరు వంతున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను చేతులు జోడించి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను.